హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కథల సంపుటి. ఫ్రెండ్స్, ఈరోజు కాలాతీత వ్యక్తులు నవలలోని 3వ భాగాన్ని చూద్దామండి. నవలలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నవలలు వినే ఆసక్తి ఉన్న మీ స్నేహితులకు, బంధువర్గానికి మన ఛానల్ని షేర్ చేయండి, వారి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. శ్రోతల యొక్క ప్రోత్సాహం నా ఛానల్కి నాకు ఎంతో ముఖ్యమని భావిస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సంపుటి ఛానల్. ఇక నవలలోకి వెళ్ళిపోదామా మరి. చదువుతున్నది శాంతినారాయణ. కళ్యాణి ప్రకాశంకి ఒక ఐడియా ఇస్తుంది. ఇది తీసుకురండి, తనకి బాగుంటుంది అని. అలాగే వచ్చేటప్పుడు నాకు ఒక పుస్తకం తీసుకురమ్మని కూడా చెప్తుంది. కానీ ప్రకాశం ఇందిరతో కలిసి సినిమాకు అటు ఇటు తిరిగేసి వచ్చి చేతిలో ఉన్న డబ్బులు కూడా అయిపోవడంతో ఏ బుక్కు కొనకుండానే వచ్చేస్తుంటాడు. అయ్యో, తను అడిగిన పుస్తకం తీసుకురాలేదే అని మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత కథలో ఏం జరిగిందో ఈ భాగంలో చూద్దాం. ఆ రాత్రి అతను భోజనం చేస్తుంటే కళ్యాణి అతి గదిలోకి వెళ్ళింది. ప్రొద్దుట ఏమీ తోచక మీ టేబుల్ మీద రేజర్ ఎడ్జ్ బుక్ కనపడితే పట్టుకెళ్ళాను. మీరు వెతుక్కోలేదు కదా అంది. ఆ సంగతే గమనించలేదు నేను. ఎంతవరకు చదివారు? బాగుందా అన్నాడు ప్రకాశం. చాలా బాగుందండి. ఇంకొక 50 పేజీలుంది. నిద్రపోయేలోగా చదివేస్తాను. రేపు ఉదయమే ఇచ్చేస్తాను అంది. ఇవ్వక్కర్లేదులేండి, మీ దగ్గర ఉంచండి. చదివేస్తానుగా, నా దగ్గర ఎందుకు? చదివేసిన పుస్తకం పారేవేయాలని ఎక్కడుంది? నేను ఇచ్చాను కాబట్టి ఉంచండి అన్నాడు ప్రకాశం. కళ్యాణి అతని భావం అంత బాగా అర్థం కాలేదు. ఆమె జవాబు చెప్పకుండా అలా ఉండిపోవడం చూసి ప్రకాశం, మీరు తెమ్మన్న బుక్కు నేను తేలేకపోయాను, కానీ నాకు ఇవ్వాలనుకున్న బుక్కు నేను ఇవ్వకూడదా అన్నాడు. ఆమె చెకుతురాలై దానికింత బాధపడతారెందుకు? అందుకని ఇప్పుడు ఆమె మాట పూర్తి కాకముందే ఆ పని చేయనందుకు దీన్ని పరిహారంగా ఇవ్వడం లేదులేండి, ఊరికనే చెప్పాను, మాట వరుసకి అన్నాడు ప్రకాశం. నాలాగే మీరు అన్నిటికీ బాధపడతారు అన్నదామె. నిన్నను మీ మనసు నొప్పించానుకుంటాను కదూ? లేదు లేదు, మీరు పొరపాటు పడుతున్నారు. నేను అసలేమీ బాధపడనే లేదు. అవకాశం లేకపోయింది కాబోలు అనుకున్నాను అంతే. లేకపోతే డబ్బు చాలలేదేమో అనుకున్నాను. నేను వెళ్తున్నాను అంది. పుస్తకం మీ దగ్గర ఉంచుతారు కదూ అన్నాడు ప్రకాశం మళ్ళీ మొదటికి వస్తూ. వెళ్ళిపోతున్న కళ్యాణి వెనక్కు తిరిగి, అలాగే కానీ ఇందిరకు పుట్టినరోజుని బహుమతి ఇచ్చారు, మరి నాకెందుకు కానుక? ఇవాళ నా పుట్టినరోజు కాదుగా అన్నది నిండుగా నవ్వుతూ. కళ్యాణి ఎప్పుడో కానీ నవ్వదు. తానిచ్చిన కానుక ఆమెని ఎంత కదిలించిందో ఆమె విప్పారిన ముఖమే చెప్తోంది. అంత చిన్న కానుక ఆమెకెంత తృప్తినిచ్చిందో అర్థం చేసుకున్న ప్రకాశం పులకితుడయ్యాడు. ఆమె అలా నవ్వడం అది వరకెన్నడూ అతడు చూడలేదు. ఎల్లవేళలా గంభీరంగా ఉంటుంది. సోగ్గా విశాలంగా ఉన్న ఆ నీలి కళ్ళల్లో అంతవరకు ప్రకాశం శ్రావణ మేఘాల బరువునే గాని పున్నమి వెన్నెలల తళతళలు మెరియడం చూడలేదు. ఏం జరిగింది? ఆమె అంత ఆనంద పారవస్యంతో ఎందుకు నవ్వింది? తానిచ్చిన ఆ పుస్తకం, ఆ చిన్ని కానుక ఆమె నెంతగా లోపల కదిలించి వేసింది అనుకున్నాడు ప్రకాశం. అన్నీ కిక్కిరిసిన ఆలోచనలు క్షణమాత్రం. కానీ ఆ నవ్వులో ఏదో సంతృప్తి ఉంది. ఆమె అంతరాంతరాలలో ఎక్కడో అహల్య వలె పాషాణమైన నిర్వేదం కనక రూపంలో ప్రకాశం ప్రసరించిన అనురాగ రేఖకే కరిగి నీరై అంతలో పెళ్ళుపికిన క్షీరసాగరమై ఒక నిర్భయమైన ఆనందహాసంగా వెలువడింది. ఆమె నవ్వింది. వెండి మువ్వల కింకిణీస్వరం ధ్వనించినట్లు కళ్యాణి నవ్వింది. ఆ నవ్వు క్షణమాత్రమే. కానీ ఆ క్షణమాత్రమే ప్రకాశంలో అణువణువున కోటి కాంతులు ప్రసరించాయి. అంతవరకు అతనికి కళ్యాణి మునిమాపు చీకట్లో మసకమసగా గోచరించిన స్త్రీమూర్తి. ఆమె నవ్వింది. ఆ నవ్వు పాల్గొన మల్లెల్లా వెరిసింది. విద్యుల్లత వల్లే మెరిసింది. ఆ విద్యుత్ కాంతిలో ప్రకాశానికి ఒక కొత్త కళ్యాణి కనపడి సమ్మోహితుణ్ణి చేసింది. ఇరువురి మధ్య ఉన్న గోడలేవో లిప్తపాటులో కూలిపోయాయి. యవనికలు తొలగిపోయాయి. కొత్త కళ్యాణి అతన్ని సమ్మోహితుణ్ణి చేసింది. గలగలా నవ్విన కళ్యాణి హఠాత్తుగా తన నవ్వుకు తానే భయపడి ఆగిపోయింది. ఆ కళ్ళల్లో మళ్ళీ శ్రావణ మేఘాలు. ప్రకాశం కళ్ళలోని అప్రయత్నంగా ఆమె చూసింది. కంగారు పడింది. శ్రావణ మేఘాలు దట్టమైనాయి, వర్షించబోతున్నాయి. చూపు తిప్పేసుకుంది. కళ్యాణి అతని నోటి నుండి అప్రయత్నంగా వెలువడింది.
వెంటనే నాలుక కరుచుకుని, క్షమించండి, పొరపాటు అన్నాడు. ఏమిటి పొరపాటు? పుస్తకం ఇవ్వడమా? అంది కళ్యాణి కంగారుగా. చచా, ఎంత మాట! కళ్యాణి అని పిలిచాను పొరపాటున. మీకు కోపం వచ్చిందేమోనని. ఏమీ రాలేదు, రాదు కూడా అనేసి ఆమె మళ్ళీ భయంగా చూసింది. విద్యుత్ కాంతులు ప్రకాశం గుండెల్లో మళ్ళీ విజృంభించాయి. ఆ విజృంభణ ఇచ్చిన ధైర్యంతో, అయితే నేను చాలా అదృష్టవంతండి. ఇక నుండి కళ్యాణి అని పిలుస్తాను, సరేనా అన్నాడు. ఆమె నవ్వుతూ సరే అన్నట్లు తల ఊపింది. కానీ ఒక్క షరతు మీద. నువ్వు కూడా ప్రకాశం అని పిలవాలి. సరే అన్నట్లుగా తల ఊపింది నవ్వుతూ ఆమె కూడా. అయితే విను, ఇవాళ నీ పుట్టినరోజు కాదు కానీ అంతకన్నా విలువైన రోజు. ఏమిటివాళ ప్రత్యేకత? అంది కొంటెగా. అలా అడిగితే చెప్పలేను, కానీ ఇవాళ మనిద్దరకు మళ్ళీ పుట్టినరోజు. ఎందుకో నాకు అలా అనిపించింది. కొన్నిటికి కారణాలు అడిగితే చెప్పలేం. కొన్ని అనుభవాలకు కారణాలుండవు, ఫలితాలు మాత్రమే ఉంటాయి అంటూ ఆమె దగ్గరగా వెళ్ళి భుజం మీద చేయి వేసి, కళ్యాణి, ఇవాళ నిన్ను పోల్చుకోగలిగాను అన్నాడు. ఆమె తల వాల్చేసుకుంది. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. కళ్యాణి చెయ్యి వెనక్కి తీసుకోలేదు. క్షణంలో ఆమె చెయ్యి వదిలేశాడు ప్రకాశం. ఆ పుస్తకం జాగ్రత్తగా తీసుకెళ్లి దాచు. నేను కూడా ఈ క్షణాలను పదిలంగా మనసులో దాచుకుంటాను. ఇంక వెళ్ళి నిద్రపో, హాయిగా మంచి కలలుగంటూ నిద్రపో అన్నాడు. ఆమె గబగబా మెట్లు దిగి వెళ్ళిపోయింది. ఆ రాత్రి ప్రకాశానికి నిద్ర పట్టలేదు. ఆమె నవ్వు అతడి గుండెల్లో అదే పనిగా ప్రతిధ్వనించింది. ఏం జరిగింది తనకి? ఎవరి కళ్యాణి? ఆమె ఏం చేసింది తనను? ఆమె తన రూంలోకి వచ్చింది మొదలు కిందకి వెళ్లేదాకా తానాడిన మాటలలో ఏ ఒక్కటి ప్రయత్నపూర్వకంగా అన్నవి కావు. అసలు మాట్లాడింది తను కానే కాదు, ఇంకెవరో ప్రకాశం. ఆ ఆలోచన వచ్చేసరికి ఉలిక్కిపడ్డాడు. ఇంకెక్కడి ప్రకాశం? వెనకటి ప్రకాశం ఆమె నవ్వులో కొట్టుకుని పోయాడు. ఇప్పటి తను వేరే. ఈ ప్రకాశానికి కళ్యాణి ఒక్కరితే ఈ జీవితానికి అర్థం. తన పుట్టింది అసలు ఆమెను వెతుక్కొని ఆమె సన్నిధానంలో శేష జీవితంలో గడపడం కోసమే. ప్రకాశానికి నిద్ర పట్టలేదు. గాలిలో తేలిపోయి మళ్ళీ భూమి మీద పడిపోయి అలా స్వర్గ నరకాలు రెండూ ఏకకాలంలో అనుభవిస్తూ జాగారం చేశాడు. నిద్రపో అని కళ్యాణిని ప్రకాశం ఆజ్ఞాపించాడు. కానీ ఆ పని ఆమె చేత కాలేదు. వెళ్ళి పక్క మీద అచేతనంగా పడుకునుంది. అలాగని ఆమె మేలుకుని లేదు. ఏదో తెలిసి తెలియని స్మృతి విస్మృతి సరిహద్దు తీరంలో కొట్టుమిట్టాడలాడింది. మెలుకునే ఉండి ఏవేవో కలలు కంది. ఆ కలల్లోనే కన్నీళ్లు కార్చింది. 2-3 సార్లు గట్టిగా పలవరించింది కూడా. పక్క గదిలో నుంచి ఆ పలవరింపులు విన్న ఇందిర, ఏమిటిది కళ్యాణి అని అరిచినట్లు కళ్యాణికి తెలీదు. ఒకానొక పారవస్యంలో అలాగే పక్క మీద అచేతనంగా పడింది. ఆమె లోపల నీలోత్పలలా వికసించాయి. ఆమె గుండెల్లో కాశ్మీర కుంకుమ తోటల్లో పండాయి. ఆ తోటల అంచుల మీద బాలబాంధుడు ఉదయించాడు. ఆమె భయపడింది. అలాగే రాత్రంతా జాగారం చేసింది. ఉదయం మేర్చాక కళ్యాణి, ప్రకాశం ఇరువురి ముఖాల్లోనూ ఏమీ అలసట గోచరించలేదు. కళ్లల్లో కొత్త కాంతి మెరిపిస్తూ నిద్రలేచారు. సముద్రపు ఒడ్డునే నడుస్తున్న ప్రకాశం చీకట పడిందని అకస్మాత్తుగా గ్రహించేసరికి చీకటపడి అప్పటికప్పుడే 1:30 అయింది. రిస్టువాసి చూసుకున్నాడు. ఆగిపోయింది. చిరాకు వేసింది అతనికి. దిక్కుమాలిన వాచి ఈ మధ్య తెగ ఆగిపోతుంది. మరమ్మత్తు మీద ఇప్పటికే చాలా ఖర్చు పెట్టాడు. లాభం లేదు. కొత్తది కొనుక్కోవాలనుకున్నాడు. కోరికలే గుర్రాలైతే తనలో తనే నవ్వుకున్నాడు. పంపవలసిన డబ్బు ఇంకా మేనమామ పంపలేదు. నెలలా ఇదే తంతు. 2-3 ఎక్స్ప్రెస్ ఉత్తరాలు, ఒక టెలిగ్రామ్ ఇస్తే గాని ఆయనకి వేడి పుట్టదు. పోనీ దయాధర్మం భిక్ష అనుకుందామా అంటే అది కాదాయే. తన డబ్బే తనకి పంపించడానికి ఇంత మెహర్బానీ. కొందరు మనుషులు అలా ఎందుకుంటారో, ఎందుకలా ప్రవర్తిస్తారో అతనికే అర్థం కాదు. తనకి తానే అర్థం కానప్పుడు ఇతరులు ఎలా అవుతారు? రోడ్డు మీద అపరిచితుడు కనపడి తెలిసినట్లు పలకరిస్తే ఎంత ఆశ్చర్యం వేస్తుందో, తనను చూసి తనకు అంత ఆశ్చర్యం కలుగుతుంది అప్పుడప్పుడు. ఎవరు తను? అదే తెలియడం లేదు. పోల్చుకుందామంటే పూర్తి ఆకారం స్పష్టంగా తనకే కనపడడం లేదు. ఎక్కడో ఏదో వెలితి ఉంది. తను పూర్తి మనిషి కాదు, సగం మనిషి. తలుపులు లేని గది, చక్రాలు లేని బండి, సగం కట్టిన తర్వాత డబ్బు లేక ఆపేసిన ఇల్లు, ఇవన్నీ జ్ఞాపకం వచ్చాయి తనకి. ఆ వెలితి ఎలా పూడుతుందో. రోజు రోజుకి ఆ వెలితి ఎక్కువవుతున్నదే కానీ తగ్గడం లేదు. అందరూ తనలాగే ఆలోచించి తనలాగే ఆశ్చర్యపోతున్నారా? ఇందిర, కృష్ణమూర్తి, ఆనందరావు అందరూ
ఒక్కసారి మనోవీధిలో మెరిశారు. కృష్ణమూర్తికే అతని జీవితం వడ్డించిన విస్తర. మరి ఇందిర మాటేమిటి? జీవితం అంటే అంత ధీమా ఎలా వచ్చింది ఆ అమ్మాయికి? ఆలోచించి చూసుకుంటే జీవితంలో ఏమీ లేని ఆ అమ్మాయికి సర్కస్లో ట్రైపేజ్ మీద ఫీట్లు చేసే అమ్మాయిల జ్ఞాపకం వచ్చారు అతనికి. సరిగ్గా అలాంటిదే ఇందిర అనుకున్నాడు. ఏ ఘట్టంలోనైనా సరే అవలీలగా విలాసంగా ఎగిరి వచ్చే ఊతను అందుకుని హాయిగా మొగ్గ వేసి అవతల గట్టుకు చేరుకుంటుంది. అందరూ చప్పట్లు కొడతారు. చెయ్యి చాపడంలో నేర్పుగా, పట్టుపట్టల్లో ఒక అంగుళం కూడా వాసి రానివ్వదు. జీవితంలో ప్రతిదీ అంత సులువుగా చేసేయగలదు ఇందిర. కృష్ణమూర్తి సరేసరి తీర్థంలో పిల్లవాడి తంతు. జీవితం అతనికి ఒక ఎడతెగని తిరునాళ్ల వలె కనపడుతుంటుంది. జేబులో మస్తుగా డబ్బుంటుంది. ఇంకేం కావాలి? తీర్థంలో కులాసాగా తిరుగుతూ రంగురంగుల గాలిబుడగలు కొని ఊదుకుంటున్నాడు. కావలసినంత వ్యవధి ఉంది. అన్నీ తీరిగ్గా చూడవచ్చు. రంగుల రాట్నం ఎక్కి తిరగొచ్చు. సీతాకోక చిలుకల్ని పలకరించవచ్చు. అసలు నేటి మానవ సమాజమే పెద్ద తీర్థంలాగా అనిపించింది ప్రకాశానికి. ఈ తీర్థంలో జీవితం తనకే అర్థం కాకుండా ఉంటే తనకొక దారి తప్పిన పిల్ల తారసిల్లింది. కళ్యాణి నిజంగా తిరునాళ్ళలో తప్పిపోయిన పిల్లవలే కనపడుతుంది. క్రితం రాత్రి సంఘటన జ్ఞాపకం వచ్చింది అతనికి. ఒక్క నవ్వుతో కళ్యాణి తన హృదయంలో చోటు చేసుకుంది. ఈ పరిణామం తనని ఎక్కడికి తీసుకువెళ్తుంది? ఆలోచనల బరువుతో భారంగా నడుచుకుంటూ ఊళ్ళోకి వచ్చాడు ప్రకాశం. దీపతోరణాలు వెలిగిపోతున్నాయి. కిళ్ళీ కొట్లో గడియారం కేసి అప్రయత్నంగా చూశాడు. అప్పుడే 8 దాటింది. బాబోయ్ అనుకున్నాడు. ఇందరికీ కోపం వస్తుంది. ఇవాళ నుండి అందరూ కలిసి భోజనం చేయడానికి ఏర్పాటు చేశాడు ఆనందరావు. ఎవరి భోజనం వాళ్ళు హోటల్ నుండి తెప్పించుకుంటున్నా ఆ తినేదేదో అందరూ కలిసి కూర్చుని తింటే బాగుంటుందని ఆనందరావు సూచిస్తే, బాగుంది, అలాగే చేసి తీరాలి ఇవాళ నుండి అని ఆజ్ఞాపించింది ఇందిర. మొదటి రాత్రి ఆలస్యంగా వెళ్తే అపార్థాలు వస్తాయి అనుకుని గబగబా అడుగులు వేశాడు ప్రకాశం. ఇల్లు చేరేటప్పటికి ఆనందరావు గారు ముందు గదిలో కూర్చుని ఒక్కడు పేకాడుకుంటున్నాడు. ఇందిర పేపర్ చదువుకుంటుంది. కళ్యాణి గదిలో దీపం లేదు. మేడమెట్లెక్కి తన గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకుని కిందకి వచ్చాడు ప్రకాశం. సారీ ఇందిరా, కొంచెం ఆలస్యమైంది కదూ, భోజనం చేద్దామా అన్నాడు. చదువుతున్న పేపర్ గిరవాట పెట్టి, అయితే పద, వడ్డనలో సాయం చేదుగాని, ఇంకా పేకాట చాలించి నువ్వు కూడా రా నాన్నా అంటూ వంటింట్లోకి దారితీసింది. నలుగురికి వడ్డన చేసి పీట మీద కూర్చుంటూ, కళ్యాణిని మీ నాన్నగారిని రమ్మను అన్నాడు ప్రకాశం. ఇందిర అతని వైపు ఒక్కసారి సాలోచనగా చూసి చిరునవ్వు నవ్వి నాన్నా అంటూ అరుచుకుంటూ వెళ్ళింది. ఇంతలో ఆనందరావు గారు వచ్చి విస్తరం ముందు కూర్చున్నాడు. ఏమిటోయ్ ఆసుపత్రి విశేషాలు, రోగాలన్నీ క్షేమమేనా అన్నాడు. అతని పలకరింపు ధోరణే అంతా. ప్రకాశం కొంటెగా నవ్వి రోగులంతా క్షేమంగానే ఉన్నారు అన్నాడు. ఆనందరావు విస్తరికి కొంచెం ముందుకు లాక్కుంటూ, ఆహా, రోగుల సంగతి నీకేం తెలుసు, నన్ను అడుగు చెప్తాను. వెనకటికి ఒకసారి ఏమైందంటే మా డిప్టీ కలెక్టర్ శేషావతారం గారి అమ్మాయికి హఠాత్తుగా ఓ రాత్రి జలుబు చేసింది. నిలుచున్న పాటున డాక్టర్ని తీసుకురమ్మని నాకు కబురు చేశారాయన అంటూ ఏదో కథ మొదలుపెట్టాడు. ప్రకాశం వినిపించుకోవడం లేదు. కళ్యాణి ఇంకా రాలేదే? ఒంటరిగా గదిలో చీకట్లో ఏం చేస్తుంది? ఉదయం కాలేజీకి వెళ్ళబోయే ముందు ఎంతో సంతోషంగా ఉంది, హాయిగానే ఉంది. అలాంటిది తానింటికి చేరాక గదిలో నుంచి బయటికి రాలేదేమా అని కొంచెం ఆందోళన పడ్డాడు. ఒక్క క్షణంలో అతని ఆలోచన పరిపరి విధాల పోయింది. ఇంతలో ఇందిర దూకుడుగా వచ్చి విస్తర ముందు కోపంగా చతికిలబడుతూ, రాణిగారికి ఎందుకో అలిగింది, భోజనానికి రమ్మంటే రానంది అని ఎవరితోటో అన్నట్టు చిరాగ్గా అనేసి అన్నం కలుపుకోవడం మొదలుపెట్టింది. ఆనందరావు ధీమాగా, ఎంచేత రానంది, కారణం ఏమిటట అన్నాడు. తలనొప్పిగా ఉందట. తలనొప్పి అయితే అన్నం తినడానికే గొణిగింది ఇందిర. ప్రకాశం తిన్నగా కళ్యాణి గదిలోకి వెళ్ళి చూశాడు. లైట్ స్విచ్ వేశాడు. క్యాంప్ కాట్ మీద ఒక మూల బోరగా పడుకునుంది కళ్యాణి. దగ్గరికి వెళ్ళి, కళ్యాణి ఎందుకలా పడుకున్నావు అన్నాడు. కళ్యాణి నెమ్మదిగా లేచి కూర్చుని, ఊరికే పడుకున్నాను, తలనొప్పిగా ఉంది అంది. ప్రకాశం, ఉత్త తలనొప్పికే ఇలా పడుకోవు నువ్వు, ఇంకేదో కారణం ఉంది, చెప్పవా అన్నాడు. కళ్యాణి మాట్లాడలేదు. చెప్పవా కళ్యాణి అన్నాడు మళ్ళీ లాలనగా. ఏం లేదు ప్రకాశం, మధ్యాహ్నం నాన్న దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అప్పటి నుంచి మనసు బాగోలేదు. కాసేపు నన్ను వదిలే, ఒంటరిగా పడుకోవాలనుంది, ఎవరితోటి మాట్లాడే స్థితిలో లేనిప్పుడు అంది. ప్రకాశం ఆమె చేయి పట్టుకొని, వీల్లేదు, ముందు భోజనానికి రా,
నాన్నగారికి ఏం రాశారో తర్వాత చెబుదు గాని, దీనికే అంత బెంగపడిపోకూడదు పద అంటూ బలవంతంగా ఆమెను భోజనానికి తీసుకువెళ్ళాడు. ఆమె అనిష్టంగా అతని వెంట నడిచింది. కళ్యాణి వెళ్ళి భోజనం చేసిందేమీ లేదు, కానీ తాను పిలిస్తే ఆమె రాకపోవడం, ప్రకాశం పిలిస్తే రావడం ఇందిరలో దుమారం లేపింది. భోజనం చేసినంతసేపు కళ్యాణిని దెప్పి పొడిచింది. ప్రకాశం, నువ్వింత మంచివాడివెప్పుడువయ్యావోయ్, ఈ సంగతి తెలిస్తే నిన్నే ముందు పంపించేదాన్నిగా అంది. కళ్యాణి చారన్నం తిని చెయ్యి కడుక్కోబోతుంటే, అదేమిటి, కాస్త పెరుగు వడ్డించవోయ్, నువ్వు వడ్డిస్తే తింటుందిలే అన్నది ఇందిర. ప్రకాశం అన్నిటికీ ఊరుకున్నాడు. కళ్యాణి కన్నెత్తలేదు. ఆనందరావు పేపర్ చదువుకుంటూ ఈ విషయాలు ఎరగనట్లే భోజనం ముగించాడు. ప్రకాశం లేవక మునిపే కళ్యాణి వెళ్ళిపోబోతుంటే, అదేమిటి, అతను అన్నం కాస్త తినేదాకా ఆగబోయ్, లేకపోతే అతనికి సహించదు అన్నది ఇందిర వికటంగా నవ్వి. ప్రకాశానికి సహనం తగ్గింది. చాలే ఇందిరా, ఇప్పుడు నీకు వెటకారమే సమయం సందర్భం ఉండక్కర్లేదు అని కంచంలో నీళ్లు పోసి లేచి దూకుడుగా మెట్లు దిగి తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆమె తెల్లబోయి అతను వెళ్తున్న వైపు చూసి అంతలోనే ఆనందరావు వైపు తిరిగి, చూసావా నాన్న అన్నట్లు చూసింది. ఆనందరావు అంతేలే అన్నట్లు కూతురు వైపు చూశాడు. ప్రకాశం ఇందిర సూటిపోటి మాటలకు లోపల చిటపటలాడాడు. కళ్యాణి దుఃఖపడుతుందని తలుచుకుని ఏమిటో మనసు విప్పి మాట్లాడదు అని బాధపడ్డాడు. వెళ్ళి అసలు విషయం ఏమిటో కనుక్కుని వస్తేనో అనుకున్నాడు. అమ్మో, ఇంకేమైనా ఉందా, ఇందిర మా ఇద్దరినీ బతకనివ్వదింకా అనుకున్నాడు. మళ్ళీ ఇలా భయపడ్డంలో అర్థం లేదు. అవతల మనిషి బాధపడుతుంటే తనేం చేయలేకపోయినా కొంచెం అనునయించడానికి కూడా ఎందుకు సంకోచిస్తున్నాడు తను? ఇంద్రుని చూసి తనెందుకు భయపడాలి? నిజానికి ఆ అమ్మాయి నుండి స్వేచ్ఛగా తన దోవన తాను పోవడం ఎలాగో నేర్చుకోవాలి. తన బోటి వాళ్ళు ఇంత ఆలోచించి కళ్యాణి దగ్గరికి వెళదామా అనుకున్నాడు ప్రకాశం. కాసేపు నన్ను వదిలే ఒంటరిగా పడుకోవాలనుంది అన్న ఆమె మాటలు గుర్తుకొచ్చాయి. తను వెళ్ళినా ఆమె అంత ఇష్టపడకపోవచ్చు అనుకుని లైట్ ఆర్పి పడుకున్నాడు. అర్ధరాత్రి గడిచాక కానీ ప్రకాశానికి నిద్రపట్టలేదు. తెల్లవార్లు కళ్యాణికి కునుకులేదు. తండ్రి తనకింతవరకు తెలియని ఎన్నో బాధాకరమైన విషయాలు వ్రాశాడు. పైగా అతని ఆరోగ్యం క్షీణిస్తుంది అన్నాడు. నాన్న ఆరోగ్యం బాగోలేదు, నాన్న మనసు బాగోలేదు, నాన్న ఆర్థిక పరిస్థితులు బాగోలేవు. నాన్నే తనకు సర్వస్వం, ఇంకా తనకేం బాగుంది కనుక? ఎందుకలా ఉన్నావు చెప్పవా కళ్యాణి? ప్రకాశం మాటలు వినిపించాయి. ప్రకాశానికి ఇంత జాలిగుండె. తన బాధను చూసి అతనికి ఎందుకింత సానుభూతి? అందరికీ అలా ఉంటుందా? ఎందుకుంటుంది? సానుభూతి అనేది మనుష్యులకు సహజ గుణమే. అయితే ఇందిర అలా ఎందుకుంటున్నది? ఇందిర ఎత్తిపొడుపు మాటలు కళ్యాణిని గుచ్చిగుచ్చి బాధించాయి. ఇన్నాళ్ళు ఇందిర చాలా సరదా మనిషి అనుకుంది. ఇంత ఈర్ష్య పెంచుకున్నది అనుకోలేదు. ఈర్ష్య అనే తలంపు వచ్చేసరికి కళ్యాణి భయంతో వణికిపోయింది. అమ్మో, అదే నిజమైతే ఇందిర ధాటికి నేను ఆగగలనా అనుకుంది. తెల్లవారుజామున కలతగా చిన్న నిద్రపోయి ఎండెక్కాక లేచింది కళ్యాణి. తల భారంగా ఉండి అద్దంలోకి చూసుకుంది. తన ముఖం తనకే భయంకరంగా తోచింది. కనురెప్పలు వాచి బరువెక్కాయి. కాలేజీకి వెళ్ళాలనిపించలేదు. డిసెంబర్ పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. అసలే జబ్బుపడి నెల పైగా కాలేజీకి వెళ్ళలేదు. చదువు వెనకపడుతుందని భయపడింది. కళ్యాణి కాలేజీకి వెళ్ళనే లేదు. కాఫీ తాగి మళ్ళీ పడుకుంది. ఇందిర 10 గంటల కాఫీస్కి వెళ్తూ ఆమె పడుకుని ఉండడం చూసింది కానీ పలకరించలేదు. ప్రకాశం ఉదయం ఆసుపత్రికి వెళ్ళిపోయాడు. ఏం తోచిందో కానీ 11 గంటలకే ఇంటికి వచ్చేసి కళ్యాణి గదిలోకి తొంగి చూశాడు. మంచం మీద అడ్డంగా పడుకుని ముందు రోజు పేపర్ తిరిగేస్తుంది ఆమె. కాలేజీకి వెళ్ళలేదు అన్నాడు ప్రకాశం. లేదు అంటూ మంచం మీద లేచి కూర్చుని, ఇంత వేగంగా వచ్చేసామే అని అడిగింది. నీకోసమే. పొద్దుట నీ వాలకం చూసి నువ్వు ఇంట్లోనే ఉండి ఉంటావనుకున్నాను. మరి వార్డులో పని చేస్తే ఉంటుంది, చేయకపోతే ఉండదు. అదీ కాక ఇవాళ మా బాస్ రాలేదు క్లినిక్కి. అన్నీ నీకోసమే కుదిరాయి కాబోలు అంది కళ్యాణి లేని నవ్వు తొణికించి. మన కోసమే అను. సరే కానీ నేనొకటి అడుగుతాను, ఊ అంటావా? ఏమిటిది అంది ఆమె రెప్పలు పైకెత్తి ఆశ్చర్యంగా చూసి. తీరా అడిగితే నువ్వు కాదంటే అన్నాడు ప్రకాశం. అనునులే అన్నదామె ఆప్యాయంగా. మరేం లేదు, నువ్వెలాగూ కాలేజీకి ఎగ్గొట్టావు, నేను రమారమి అంతే. ఎక్కడికైనా తిరిగొద్దాం, నీకు మనసుకు కొంచెం హాయిగా ఉంటుంది. ఇంత ఎండలోనా? ఎక్కడికి పోగలం? ఏ వ్యాలీ గార్డెన్స్కో పోదాం. ఇలాంటప్పుడే అక్కడ హాయిగా ఉంటుంది. అమ్మో
అంత దూరమే అంది కళ్యాణి గుండె మీద చేయి వేసుకుని. ఏ, ఎంతమందో పిక్నిక్ అని తిరగడానికి వెళ్తూనే ఉంటారు. మరి అంత దూరమేమీ కాదిప్పుడు. బయలుదేరితే 2 చేరిపోతాం. కాసేపు హాయిగా గడిపి 6కి తిరిగి రావచ్చు. ఏ అన్నాడు. ఆమె కొంచెం సేపేదో ఆలోచించి ఇందిరకు తెలిస్తే అంది భయం భయంగా. నిన్నటి గొడవతో హడలిపోయినట్టున్నావు. తెలిస్తే నీకే? అవును అన్నాడు ప్రకాశం ధీమాగా. ప్రకాశం ఇంత నిబ్బరంగా ఎప్పుడు నేర్చుకున్నాడా అనుకుంది కళ్యాణి. ఆమె సరే అనడంతో ఎక్కడలేని బలం వచ్చింది ప్రకాశానికి. మేడ మీదకు ఒక్క ఉరుకున వెళ్ళి బట్టలు మార్చుకుని నీట్గా తయారై వచ్చాడు. కళ్యాణి కూడా సిద్ధమైంది. దారిలో పలహారాలు కొనుక్కుని ఇద్దరూ వ్యాలీ గార్డెన్స్కి బయలుదేరారు. పడవలో ప్రయాణం అది వరకెన్నడూ ఎరగదు ఆమె. అదే మొదటిసారి యువతలి గట్టు నుండి అవతలి గట్టుకు చేరడానికి. అంతా కలిసి 15 నిమిషాలు పడుతుంది. ఆ 15 నిమిషాలు ఆమెకెంతో హాయి అనిపించింది. ఈ పడవ వాళ్ళెంత అదృష్టవంతులు అనుకుంది. హోరుమని వీచే గాలి, దూరం నుండి కనబడే హార్బరు, రంగురంగుల స్టీమర్లు నీళ్ల మీద రంగులు పులుముతూ ఉంటే, స్టీమర్ గొట్టాల నుంచి పొగలు లేచి ఆకాశంలో వలయాలు తిరుగుతుంటే ఆమె దృష్టికి ప్రతిదీ మనోహరంగా కనపడింది. సముద్రంలోనికి చొచ్చుకున్న ఏరాడు, కొండరాళ్ళు కెరటాలు ఎడతెగని తాకిడికి నులిపెక్కి ఎండలో తళతళా మెరుస్తున్నాయి. ఆ క్షణాలలో తనను తాను మర్చిపోగలిగింది కళ్యాణి. పడవ లోవతోటు ఒడ్డుకు చేరడం గమనించనే లేదామె. వచ్చేశాం ఇంకలే అని ప్రకాశం హెచ్చరించేసరికి ఉలిక్కిపడి పడవలో నుంచి ఒడ్డు మీదకి ఒక్క ఉరుకున ఉరికింది. ఇద్దరూ పక్కపక్కగా ఒడ్డువారనే నడక సాగించారు. కంటికి ఇంపుగా కనపడే గులకరాళ్ళని ఏరి చేతి రుమాలలో మూట కట్టుకుంది కళ్యాణి. గులకరాళ్ళు ఏరి ప్రయోజనం ఏమిటి కళ్యాణి? చూడ్డానికి ఎంత బాగున్నా గులకరాయే, గడ్డిగవ్వ చెయ్యదు అంటూ వ్యాఖ్యానించాడు ప్రకాశం. మనం ఏరుకునే ప్రతి వస్తువును ప్రయోజనం చూసి ఏరుకుంటామా? తిరుగు ప్రశ్న వేసింది కళ్యాణి. మరి దేన్ని చూసి? ప్రయోజనాలు లెక్క చూసుకుని ఆ పైన మమతలు పెంచుకోం, అవి ఏర్పడతాయి అంతే అంది కళ్యాణి అతని కళ్ళల్లోకి చిలిపిగా చూసి. ఓహో అన్నాడు ప్రకాశం గోముగా ఆమె వైపు చూస్తూ. ఇద్దరికీ ఒకేసారి మళ్ళీ భయం వేసి చూపులు తిప్పేసుకున్నారు. నిశ్శబ్దంగా నడక సాగించారు. తోటలో చెట్లు బాగా దట్టంగా అల్లుకున్న చోట నీడలో ఆగిపోయి ప్రకాశం టైము 3:30 అయింది ఇప్పుడు. సాయంత్రం 6 గంటల దాకా పడవ వాళ్ళుంటారు. కథలో చెప్పినట్లు ఈ చెట్టు నీడన విశ్రాంతిగా కూర్చుని మాట్లాడుకుందాం. మోసుకొచ్చిన పలహారాలు అన్నీ ఉన్నాయి. ఒకరికొకరం చెప్పుకోవలసిన గాథలు చాలా ఉన్నాయి. ఏకాంతం దొరికింది. విశ్రాంతి కల్పించుకున్నాం. ఇంకేం కావాలి కళ్యాణి అంటూ పలహారం పొట్లం ఇప్పాడు ప్రకాశం. కళ్యాణి జవాబు చెప్పలేదు. ఇద్దరినీ మౌనం ఆవరించింది. దూరాన పిగిలి పిట్టలు అరుపులు, ఎండుటాకుల గలగలలు ఇద్దరి హృదయాల్లో ఏదో చెప్పలేని నిర్వేదంతో బరువెక్కిపోయాయి. పరస్పరం చెప్పుకోవడానికి బోలెడంత ఉంది. మాటలే దొరకడం లేదు. ఇద్దరి మధ్య ఏదో అవ్యక్తమైన అయోమయం అడ్డు నిలుస్తుంది. ప్రకాశానికి చెప్పవలసినవన్నీ ఒక్కసారిగా కళ్యాణి మనసులో పెళ్ళుబికినట్లు స్ఫురించాయి. అన్నిటిని ఒక్కసారిగా చెప్పేయాలనుకుంది. అవును ప్రకాశం, ఇంకేం కావాలి? ఇలాంటి అవకాశాలు ఎప్పుడో కాని రావు. మా లెక్చరర్ అన్నట్లు బ్రతుకులో చిన్న చిన్న కటాక్షాలకే మనం నోచుకున్నాం కనుక వాటికే కృతజ్ఞత చూపించాలి. చెప్పుకోవలసిన గాథ చాలా ఉంది ప్రకాశం. ఎటొచ్చి ఎలా చెప్పాలో తెలియడం లేదు. నీతో చెప్పుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను, కానీ అది లోపలే అణిగిపోయింది. అదే నా బలహీనత. ఎవరితోనూ ఏదీ చెప్పుకోలేను. చెప్పుకునేందుకు మాత్రం ఎవరున్నారులే. పుట్టిన నాటి నుండి నేను ఒంటరిదాన్ని. ఆగిపోయింది కళ్యాణి. ఇది వరకంటే ఏమో, ఇప్పుడు నువ్వు ఒంటరిదానివేనా? మొన్నటిదాకా ఇద్దరం వేర్వేరుగా ఒంటరి వాళ్ళం. ఇవాళ నుండి అలా కాదుగా. ఇద్దరం ఒకరికొకరం తోడుపడితే ఇక ఒంటరితనం ఏమిటి అన్నాడు ప్రకాశం. కళ్యాణి జవాబు చెప్పలేదు. ఆమె మొహంలో ఏదో భయం కమ్ముకుంది. అది ప్రకాశం పోల్చుకోలేదు. చెప్పు కళ్యాణి, మీ నాన్నగారు ఏమిటి రాశారు ఉత్తరంలో? రాత్రి ఎందుకంత బాధపడ్డావు? ఆప్యాయంగా అడిగాడు. అతని కళ్ళల్లోకి ప్రశ్నార్థకంగా చూసింది. ఇతడికి అభిమానించడం తెలుసు, తోడుపడాలని తహతహలాడటం తెలుసు, కానీ మనిషిని అర్థం చేసుకోవడం తెలుసా అనుకుంది మనసులో. వెంటనే ఆ జిజ్ఞాసలో నుంచి తేరుకుని చెప్పడానికి ఏముంది ప్రకాశం, ఇప్పుడు మేమున్న పరిస్థితి అంతా రాశారు. ఆయన మనసులోని దిగుళ్ళు బెంగలు అన్నీ రాశారు. మాది బీద కుటుంబానికి కింద లెక్క. ఆ సంగతి నేను చిన్నప్పుడే అర్థం చేసుకున్నాను.
కానీ బొత్తిగా నిరాధార పక్షులు అని తెలుసుకోలేకపోయాను. నందూరులో మాకొక ఇల్లుందని చెప్పాను కదూ, తాతల నాటి ఇల్లది. అమ్మితే ఎంత చేస్తుందో నాకు తెలియదు, కానీ దాని మీద 3,000కు పైగా అప్పు పెరిగిందట. ఇంటి మీద అప్పు చేసినట్లు నాన్న నాకెప్పుడూ చెప్పలేదు. ఇప్పుడది వేలానికి వచ్చిందట. ఆ తర్వాత మాకు నిలువ నీడ కూడా ఉండదు. మూలిగే నక్క మీద తాటిపండ్ల నాటి తాడికి తోడు నాన్న ఆరోగ్యం బాగోలేదట. అది పరిస్థితి. ఏం చెప్పమంటావు అని ఆగిపోయింది కళ్యాణి. తల దించేసుకుని వింటున్నాడు ప్రకాశం. తల ఎత్తకుండానే, పోనీ మీ నాన్నగారిని ఇక్కడికి తీసుకురారాదు, ఆసుపత్రిలో వైద్యం చేయిద్దాం, నేనున్నానుగా అన్నాడు జంకుతూ. అలా చేస్తే బాగానే ఉంటుంది, కానీ అంత శక్తి నాకెక్కడిది? ఇందిరలాగా ఇంకొకరిని పోషించే స్థితిలో లేను కదా. అక్కడుంటే నాన్నకి ఏదో విధంగా గడిచిపోతుంది. స్థానికుడు కాబట్టి అప్పో సప్పో చేసి నన్నిక్కడ చదివిస్తున్నాడు. ఇక్కడికి వచ్చేస్తే మమ్మల్ని చూసేవారెవరు? అదీ కాక నాన్నకి ఆ ఊరు, ఆ ఇల్లు విడిచిపెట్టి రావడం ఎంత మాత్రం ఇష్టలేదు. ఎందుకో ఆ ఇంటి మీద అంత మమత. సొంత ఇల్లంటే ఎవరికీ మమత ఉండదు కళ్యాణి. సొంత ఇల్లు నిట్టూర్చింది కళ్యాణి. ఆయనకేముంది గనక ఇంట్లో? ఇల్లాలా, ఇంటికి ఓ దక్షత. నేను పుట్టి పెరిగినది ఆ ఇంట్లోనే, కానీ ఆ ఇల్లు తలుచుకుంటే నేను మరింత వణికిపోతాను. ఎంత భయంకరమైన ఒంటరితనం అనుభవించాను ఆ ఇంట్లో. ఈ లోకల్లోకి నా ప్రవేశం, మా అమ్మ నిష్క్రమణం రెండూ ఒకేసారి జరిగాయి. సంవత్సరం పక్కింటి ధర్మాత్మురాలు పెంచింది. ఆ తర్వాత మా అమ్మ వేలు విడిచిన పిన్ని పెంచింది. నేను ఇంటర్ పాస్ అయ్యాకనే పోయిందిలే ఆవిడ. నా హై స్కూల్ చదువు, తునిలో పిన్నితో కాపురం, ఇవన్నీ అప్పుడప్పుడు నీకు చెప్తూ వచ్చాను కదా. ఆ ఇల్లు అన్నావా, ఊరిలో రామమందిరం సందులో చిట్ట చివరి ఇల్లు మాది. నిర్మానుష్యంగా పాడుబడినట్లుండేది. చిన్నతనం నుండి ఇల్లు కదిలి ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. నలుగురితో కలిసి ఆడుకోవడం కూడా తెలీదు. ఇంట్లో నేను, మా పిన్ని, వీధి గదిలో మా నాన్న. వీధి గదిలోనే పోస్టాఫీస్ ఉంటుంది. కనీసం మా నాన్నైనా నలుగురితో కలిసిమెలిసి ఉండగలిగే మనిషి అయితే నేను ఇలా తయారవకపోదునేమో. ఆయన నాలాంటివాడే, తెలివి తక్కువవాడు కాదు. కానీ అమ్మపై నాటి నుండి జీవితం మీద అదో రకం విరక్తి పెంచేసుకున్నాడు. ఒక్క నేను తప్పితే ఈ ప్రపంచంలో ఆయనకే అనుబంధం లేదు. కానీ నాతో కూడా చనువుగా ఉండలేకపోయాడు. జలుబు చేస్తుంది, నీళ్లలో తిరక్కు, ఇంకా పడుకో, లేకపోతే జబ్బు చేస్తుంది, రేపు పండగ, పొద్దున్నే లేచి తలంటుకొని కొత్త పరకిణి కట్టుకో మొదలైన వాక్యాలు మించి ఆయన నాతో ఇంకేమీ మాట్లాడి ఎరగడు. అలాగని నాన్న హృదయం లేనివాడనుకోకు. ఎవరి కష్టం విన్నా సరే ఇట్టే కన్నీళ్లు కార్చేస్తాడు. ఆ పోలిక కొంచెం నాకు అబ్బింది. అలాగే మా నాన్న అల్ప సంతోషి. అందుచేత చిన్నప్పటి నుండి నేను అలాగే తయారయ్యాననిపించింది. నాకెప్పుడూ పెద్ద ఆశలు ఆశయాలు లేవు. నాన్న ఏం కొంటే అవే బట్టలు ఇంట్లో, ఏం తింటే అదే తిండి. అంచేత పేదరికం కానీ మరే లోపం కానీ నాకు తెలిసేది కాదు. కానీ నా బాధ వేరు. చెప్పలేని ఒంటరితనం సర్వదా నన్ను బాధించేది. పట్టపగలు కూడా కీచురాళ్ళ శబ్దాలు, గాలి రొదలు నన్ను భయపెట్టేవి. నాన్న ఎప్పుడో కానీ మాట్లాడ్డు. ఆ వాతావరణంలో నేను అలాగే తయారయ్యాను. వెలికిరాని మాటలెన్నో నా లోపల అట్టహాసం చేసేవి అంటూ ఏదో ఉద్వేగం వచ్చి మధ్యలో ఆగిపోయింది కళ్యాణి. అప్రయత్నంగా ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె కంట నీరు చూసి ప్రకాశం గిలగిల్లాడిపోయాడు. చేతి రుమాలతో కళ్ళు తుడుస్తూ, చా, ఏమిటిది కళ్యాణి, ఎందుకలా బెంబేలు పడుతున్నావు అన్నాడు. కళ్యాణికి దుఃఖం పెళ్ళుబికి వచ్చేసింది. శ్రావణ మేఘం ఒక్కసారిగా వర్షించేసింది. ప్రకాశం అచేతనంగా అలా ఉండిపోయాడు. జీవితంలో ఎప్పుడూ ఇటువంటి ఘట్టాన్ని అతడు ఎదుర్కోలేదు. ఆమెను ఎలా ఓదార్చడం? తన చిన్నప్పుడు అమ్మ కూడా తనను చూసి కంటనీరు పెట్టేది. అది చూసి తనకు భయం వేసేది. వెంటనే అక్కడి నుండి పారిపోయి ఆ రోజంతా అమ్మ దగ్గరికి వెళ్ళేవాడు కాదు. ఇప్పుడు కళ్యాణి ఎందుకు ఏడుస్తుంది? కళ్యాణి తనంతట తానే దుఃఖాన్ని ఆపు చేసుకుని తిరిగి చెప్పడం ప్రారంభించింది. ఆ వాతావరణంలోని నిస్సహాయత అలాంటిది ప్రకాశం. క్షమించు నన్ను. ఎందుకో ఒక్కసారిగా దుఃఖం వచ్చేసింది. ఆపుకోలేకపోయాను. కానీ నేను ఇల్లు దాటే వరకు కంటనీరు పెట్టి ఎరగను. నీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ అది నిజం, నమ్ము. ఎప్పుడూ బరువుగా ఉండి ఎప్పటికీ బరువు తీర్చుకోలేకపోవడం ఎంత బాధగా ఉంటుందో ఊహించుకో. క్షణం ఆగి మళ్ళీ ప్రారంభించింది కళ్యాణి. నేను స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాక నాకు పెళ్లి చేద్దామని ప్రయత్నించాడు నాన్న. ప్రయత్నం ఫలించలేదు. అప్పు చేసి తీసుకొచ్చి ఇంటర్లో ప్రవేశపెట్టాడు. జీవితం అంతా సమస్యల వలయం అని ఆ తర్వాతే నాకు అర్థమైంది ప్రకాశం. ఆశించింది వేరు, జరుగుతున్నది వేరు.
ఆశించిన చదువు కూడా చదువుకోలేకపోయాను. చివరికి ఈ ఆనర్స్లో చేరాను. పోనీ ఇదైనా గట్టెక్కుతుందా అంటే ఆ ఆశ అడుగంటుతోంది. నా మనసు ఏ విధంగా ఉందో కొంచెమైనా అర్థమవుతుందా ప్రకాశం అని ప్రశ్న వేసి ప్రకాశం కళ్ళల్లోకి చూసింది. ఎందుకు అర్థం కాదు కళ్యాణి, ఇద్దరం సరిగ్గా ఒకలాంటి నిర్భాగ్యులమే. ఎటొచ్చి మా మామయ్య నాకు మిగిలిన భూమి అమ్మేసి ఆ డబ్బుతో నేను కోరిన చదువు చెప్పిస్తున్నాడు. నీకు అది లేకపోయింది. పోనీలే, దానికి నేను విచారించడం లేదు అంది ఆమె. వద్దు, విచారించకు. నువ్వు డాక్టరవు కాలేకపోయినా నేనవుతాను కదా. ఇద్దరిలో ఎవరో ఒకరం అయితే చాలు అన్నాడు ప్రకాశం చిరునవ్వు నవ్వుతూ. వద్దు ప్రకాశం, అలాంటి మాటలు చెప్పి నన్ను భయపెట్టకు అని తలదించేసుకుంది కళ్యాణి. ఇంత అందమైన కళ్ళని ఇలా భూమిలోకి దింపేస్తున్నావే, ఇలా చూడు. ఎందుకంత భయం? నా మీద నమ్మకం లేదా అన్నాడు ప్రకాశం ఆమె చుబుకం పట్టుకుని తల పైకెత్తుతూ ఆప్యాయంగా బాధగా. నీ మీద నమ్మకం లేక కాదు ప్రకాశం, నా అదృష్టం మీద నాకు నమ్మకం లేదు. ఇంత బరువు మోయగలవా అని భయం కూడా. అదేమిటి అలా అధైర్యపడతావు? ఈ క్షణం నుంచి అలాంటి భయాలన్నీ పోగొట్టుకో కళ్యాణి. ప్రకాశం ఎప్పుడూ నీ పక్కనున్నాడన్న మాట మర్చిపోకు. ఒకసారి ఏడ్చేసి కొంత బరువు దించేసుకున్న కళ్యాణి ప్రకాశం మాటలతో మరింత తేలికపడింది. ఉన్న భయాలన్నీ ఒక్కసారి పోగొట్టుకోవడానికి అన్నట్లు ఒక్కసారిగా గట్టిగా నిట్టూర్చి, ఇదంతా నిజమేనా ప్రకాశం అన్నది అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ బొంగురుపోయిన కంఠంతో. కళ్ళల్లో దుఃఖమో ఆనందమో తెలియని కన్నీళ్లు ఇంకా మెదులుతూ ఉన్నాయి. ఎక్కడో ఉరిమింది. ఇద్దరూ ఒక్కసారి తుళ్ళిపడ్డారు. ప్రకాశం పడమటి దిక్కుకు తిరిగి చూసేసరికి మబ్బులు కొండలను కప్పేస్తున్నాయి. ఆ పక్క అప్పుడే చీకటి పడినట్లయిపోయింది. ఫ్రెండ్స్, విన్నారు కదా నవలలోని ఈ భాగాన్ని. ఈ నవల ఎలా ఉందో, మిమ్మల్ని అందరినీ ఎంతగా అలరిస్తుందో అన్నది మీ కామెంట్స్ ద్వారా నాకు తెలుపుతారని ఆశిస్తున్నాను. మరో భాగంతో మీ ముందుంటా. అంతవరకు సెలవు. నమస్తే. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సంపుటి ఛానల్.